నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్లో ఫలితాలు తారుమారు అవుతాయంటూ బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మమతా బెనర్జీ బెంగాల్లో ఖచ్చితంగా ఓడిపోతుంది అంటూ అమితాబ్ న్యూస్ లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్లేషణలు ఇస్తున్నారు. అట్లాగే చాలా ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ట్వీట్ చేసింది. ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని. కానీ ఎక్కడా కూడా అది కనబట్టలేదు, అవకాశం కనబట్టల్లా. టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా వరస్ట్గా చేశారు. టీఎంసీ ఈసారి కొద్ది కష్టమే అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత విమర్శలు కాంగ్రెస్ కూటమి నుంచి, మిగతా పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చాక ఆ ట్వీట్ని అంతా కూడా డిలీట్ చేశారు. ప్రస్తుతానికి నిజంగానే వెస్ట్ బెంగాల్లో ఎలా ఉంది పరిస్థితి? బయటికి చెప్తున్నట్టుగా బీజేపీకి అవకాశం ఉందా? బీజేపీ బెంగాల్లో 2021లో, 2016లో, అట్లాగే 2024లో లోక్సభ కరెక్ట్గా ఒపీనియన్ పోల్ బెంగాల్లో ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు అంటూ ప్రియాబంధు మీడియా ఎగ్జాక్ట్గా ఇచ్చింది. గత ఎన్నికల్లో వాళ్ళ లెక్కల ప్రకారం కూడా చాలా క్లోజ్ ఫైట్ ఉంటుంది. ఒక నెల రోజుల కిందట చేశారు సర్వే. ఆ సర్వేలోనే దాదాపు బీజేపీ 134 స్థానాలు, టీఎంసీ 145 స్థానాలు, లెఫ్ట్ కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుంటే అన్నది ఇచ్చారు నెల రోజుల క్రిందట. క్లోజ్ ఫైట్ కాంటెస్ట్ అన్నారు. ఈ నెల రోజుల తర్వాత చాలా మార్పులు జరిగినాయి. ముఖ్యంగా ఈ సార్ ప్రాసెస్ వలన 1 కోటి ఓట్ల పైన తొలగించబడ్డాయి. 68 లక్షలైతే సాలిడ్గా ఒకటేసారి తీశారు. మిగతా దానిలో ఫిల్టరేషన్ అవుతోంది. అందులో కూడా దాదాపు ఒక 18 లక్షల దాకా ఇప్పటికి తొలగించారు. మిగతావి కూడా తీసేస్తున్నారు. చనిపోయిన వాళ్ళన్న ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, లేకపోతే రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో డబుల్ రిజిస్ట్రేషన్స్, ఓట్స్, ఇవన్నీ కూడా. ఇలాంటి సమయంలోనే ముస్లిం పాపులేషన్ 27% ఓట్ షేర్ ఉన్న రాష్ట్రం, ఎప్పుడూ కూడా టీఎంసీకి మద్దతుగా నిలుస్తున్న ఈ ఓటు బ్యాంకు ఈసారి ఎంఐఎం పార్టీ, అట్లాగే హుమాయూన్ కబీర్ స్థాపించిన పార్టీ, వీళ్ళిద్దరూ కూడా సెపరేట్గా పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంక్ కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం కనబడుతోంది. స్ప్లిట్ అవుతుందా లేదా అని చూడాలి. కానీ ప్రస్తుతానికి ఎంఐఎం అట్లాగే హుమాయూన్ కబీర్ పార్టీలు కొద్దిగానే ఓట్ షేర్ తన వైపు తిప్పుకునేట్టుగా కనబడుతోంది ప్రస్తుతం బెంగాల్లో. అట్లాగే హిందూ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు వీళ్ళు కూడా విడిగా పోటీ చేస్తున్నారు. హిందూ ఓట్స్లో కూడా స్ప్లిట్ అనేది చూడొచ్చు మనం రాబోయే ఎన్నికల్లో. కలకత్తా లాంటి చోట జోన్స్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంది. ముర్షిదాబాద్ ఇలాంటి చోట, మాల్దా చోట కాంగ్రెస్ పార్టీ బలపడింది. కానీ అందరూ చెప్తున్నట్టుగా బీజేపీకి మరి అంత అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ ఫోకస్ పెట్టాలి? మ్యాథమెటికల్గా ఒకసారి చూద్దాము. ఈ సర్వేలు, ప్రిడిక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మ్యాథ్స్ గణాంకాలు ఏం చెప్తున్నాయి, అసలు ఏంటి, ఎలా ఉంది అవకాశం అనేది. 2021లో 215 స్థానాలు గెలుచుకుంది టీఎంసీ, 77 స్థానాలతో ఆగింది బీజేపీ. ఇవన్నీ కూడా అప్పటి హెడ్లైన్స్. 2026లో 2 ఫేసుల్లో షెడ్యూల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మ్యాథ్స్ వేడెక్కుతోంది. ఎలా ఉంది ఏంటి అని. బీజేపీకి కోర్ బేసు 50 నుంచి 60 సీట్లు అయితే బలమైన సీట్లు లాక్ చేయొచ్చు. కీ బెల్ట్స్ ఇందులో చూస్తే మనం నార్త్ బెంగాల్, ఉత్తర బెంగాల్, జంగిల్ మహల్, ట్రైబల్ పురీలియా, బ్యాంకురా, జార్గ్రామ్ ఇలాంటివన్నీ కూడా. అట్లాగే నాడియా, హుగ్లీలో కొన్ని భాగాలు, ఉత్తర 24 పార్గనాస్, ఈ బోర్డర్ ఏరియా, సరిహద్దు ప్రాంతాలు, ఇక్కడ స్థిరంగా కూడా బీజేపీకి సాలిడ్గా ఓట్ బ్యాంక్ పునాదని చెప్పచ్చు. ఒక మెయిన్ ఫైట్ ఎక్కడొస్తుంది? 60 నుంచి 70 నియోజకవర్గాల్లో స్వింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓట్ స్వింగ్ ప్రభావం. ప్రస్తుతం బీజేపీ 77 స్థానాలు, 5% స్వింగ్ అవుతే కనుక 120 నుంచి 130 స్థానాల్లోకి సాధించవచ్చు. 10% స్వింగ్ కనబడితే 140 నుంచి 150 సీట్లు సాధించవచ్చు. కీలక ప్రాంతాల్లో 3 నుంచి 5% అదనపు ఓట్లు ప్రభుత్వాన్ని కూడా మార్చగలవు. 2026 ఈ ఎన్నికల ఫలితాలు ఎక్కడే నిర్ణయం అవుతాయి చాలా క్లియర్గా. అయితే ఫ్లిప్లు జరుగుతాయి. ఎక్కడెక్కడ ఫ్లిప్స్ జరగచ్చు? మెయిన్గా 4 కీలక బ్యాటిల్ గ్రౌండ్ బెల్ట్స్ ఉన్నాయి బెంగాల్లో. ఉత్తర బెంగాలు, జంగిల్ మహల్, పురులియా, బ్యాంకురా, జార్గ్రామ్. ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది. హుగ్లీ, హౌరా,
సరిహద్దు జిల్లాలు నాడియా ఉత్తర 24 పరిగణాలు. చాలా స్వింగ్ ఓట్స్ అన్నీ కూడా ఈ జోన్లోనే ఉన్నాయి. ఫేజ్ 1 పోలింగ్ ప్రాంతాలన్నీ కూడా వీటి కిందకు వస్తాయి. ఇక్కడ బీజేపీకి ఎక్కువగా ఓవర్లాప్ అవుతాయి. 2021 ఈ పోటీల డేటా ఇదంతా కాంపిటీషన్ చూస్తే చాలా షాకింగ్. అప్పుడు ఫలితాలు దాదాపు 100 స్థానాల పైన 10,000 లోపు మెజార్టీతో గెలిచారు టీఎంసీ వాళ్ళు. 10 సీట్లు 1000 ఓట్ల తేడాతో, ఉదాహరణకి ఈ దీన్హట కేవలం 57 ఓట్ల తేడాతో ఓడిపోయింది బీజేపీ. 40 సీట్లు 1000 నుంచి 5,000 లోపు మార్జిన్తో ఓడిపోయారు. 55 సీట్లు 5,000 నుంచి 10,000 ఓట్లు. సో ఈ లెక్కలు చూసుకుంటే చిన్న మొబిలైజేషన్ కూడా ఫలితాలని మార్చగలవు అన్నది అయితే మనకు కనబడుతోంది. బాటమ్ లైన్ చూసుకుంటే 3 to 5% ఓట్ స్వింగ్ ఉంటే ఇందులో 40 నుంచి 50 సీట్లు ఫ్లిప్ అవుతాయి. 5 నుంచి 10% స్వింగ్ చూసుకుంటే 60 నుంచి 70 సీట్లు ఫ్లిప్ అవుతాయి. ప్రభుత్వం ఏర్పాటుకి కరెక్ట్గా బీజేపీకి సరిపోతుంది. దీనిలో మనం చూడాల్సింది మెయిన్గా బూత్ లెవెల్ మానిటరింగు, న్యాయపరమైన లెక్కింపు, కౌంటింగ్ రోజు కూడా తప్పనిసరి. బీజేపీకి 70 నుంచి 90 సీట్లు నిర్మాణాత్మక సవాళ్ళు ఉన్నాయి. ప్రధానంగా ఈ ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ 24 పరిగణాల్లో కొన్ని భాగాలు. ఇక్కడ టీఎంసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. భారీ మార్పులు చేయాలి ఇక్కడ, చేయకపోతే కష్టం కూడా. 2026 ఫైనల్ చిత్రం చూస్తే బీజేపీ బలమైన స్థానాలు 50 నుంచి 60, స్వింగ్ సీట్స్ 60 నుంచి 70, చాలా కష్టమైన సీట్లు 70 నుంచి 90 కనబడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 60 బ్యాటిల్ గ్రౌండ్ నియోజకవర్గాల ద్వారానే నిర్ణయం అవుతుంది. ఫోకస్ చేయాల్సింది బీజేపీ ఇక్కడే. ఈ 60 స్థానాల్లో కనుక ఫోకస్ చేస్తే బీజేపీ గోల్ రీచ్ అవుతుంది. ఇక్కడ కొత్తగా చాలా కారణాలు కనబడుతున్నాయి టీఎంసీకి, బీజేపీకి ఎందుకంత నెక్ టు నెక్ వచ్చింది అన్నది. యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగ ఉంది, హిందూ ఓట్స్ సాలిడ్గా ఇటు పోలరైజ్ అవ్వాలి, ముస్లిం ఓట్స్ స్ప్లిట్ అవ్వాలి. ఇది కాకుండా చాలా చోట్ల ప్రస్తుతానికి ఎలక్షన్స్ ఫేర్గా జరగటానికి సెంట్రల్ నుంచి కూడా అంతా పారామిలిటరీ వీళ్ళంతా కూడా దిగారు. చూడాలి ఎంతవరకు జరుగుతుంది. హింసాత్మకంగా లేకుండా ఫేర్గా జరిగితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కిందటిసారి 2021 ఫేజ్ 1లో బీజేపీ చాలా మెజారిటీ సాధించింది. ఫేజ్ 2లో మాత్రం బొక్కబొరల పడింది. ఈసారి ఫేజ్ 2లో జరగబోయే నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టి ఎంఐఎం ఆ ఓట్స్ని బాగా స్ప్లిట్ చేసుకుంటే 27% ఓట్స్ని ముస్లింలు ఓట్లు కనుక స్ప్లిట్ అయ్యి ఇటు హిందూ ఓట్స్ పోలరైజ్ అయ్యి 60 నుంచి 70 నియోజకవర్గాలు స్వింగ్ ఉన్నాయి, ఫ్లిప్ ఉన్నాయి. వాటి మీద బీజేపీ ఫోకస్ పెడితే ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం నెక్ టు నెక్ ఉంది. ఈ రోజు వరకు కూడా నెక్ టు నెక్ నడుస్తుంది. మమతా బెనర్జీ కూడా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని మార్చింది. వాళ్ళందరి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని. అయితే ఆ సీట్లు ఎవరైతే వాళ్ళని మార్చిందో అప్పటిదాకా టీఎంసీలో ఉన్న వాళ్ళంతా కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. అందులో కొంతమంది ఎంఐఎం వైపుకి అటువైపుకి కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ 2 క్లియర్ కట్స్ ఉన్నాయి. హిందూ ఓట్స్ పోలరైజేషన్, ముస్లిం ఓట్స్ స్ప్లిట్స్, బీజేపీ బూత్ లెవెల్ మేనేజ్మెంట్. దీన్ని బట్టి ఫలితాలు కనీసం 3% ఓట్ స్వింగ్ అయినా కూడా ప్రభుత్వాన్ని మార్చే అవకాశం బెంగాల్లో కనబడుతోంది. అదే బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది. మమతా కూడా అక్కడే ఫోకస్ ఎక్కువ పెడుతోంది. ఎవరు గెలుస్తారనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.